రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంతల చైతన్యం వెల్లివిరుస్తోంది. జలసేనని ఒడిసిపట్టేందుకు పల్లె పట్నం కదులుతోంది. ఈటీవీ ఈనాడు సుజలాం సుఫలాం స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్న ప్రజలు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు తవ్వుతున్నారు. భవిష్యత్తు జలభాగ్యానికి బాటలు వేస్తున్నారు. ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం ఉద్యమంలో సకల వర్గాలు కలిసి వస్తున్నాయి. హైదరాబాద్లో పోలీసు యంత్రాంగం ఇంకుడు గుంతల యజ్ఞంలో భాగస్వామ్యమైంది. కవాడిగూడ, సింగాడికుంటలో మధ్యమండల డీసీపీ కమలహాసన్ రెడ్డి గుంతల తవ్వకానికి శ్రీకారం చుట్టారు. చిక్కడపల్లి డివిజన్లో పోలీసుల ఆధ్వర్యంలో మరిన్ని ఇంకుడు గుంతలు నిర్మిస్తామని కమలహాసన్ రెడ్డి తెలిపారు. ఈనాడు సంస్థలు మరి ఇంకుడు గుంతల నిర్మాణానికి, తర్వాత వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూగర్భంలోకి ఇంకేటట్టు చేసి తద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో మంచి ప్రయత్నం. ఇది మన ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలోనే నాకు ఇప్పుడే తెలిసినది 240 ఇంకుడు గుంతలను నిర్మాణం చేసినట్లు తెలిసింది. ఇది చాలా సంతోషించవలసిన విషయం. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో న్యాయస్థానాల ప్రాంగణంలో న్యాయమూర్తి వెంకటకృష్ణయ్య ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించారు. న్యాయవాదులు పలుగుపార చేతపట్టి గుంతలు తవ్వారు. మేడిపల్లి మండలం కాసారం వెంకట్రావుపేట ప్రజలు సుజలాం సుఫలాం స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు. జడ్పీ చైర్పర్సన్ తులా ఉమ లాంఛనంగా తవ్వకాన్ని ప్రారంభించారు. జలసిరిని ఒడిసి పడదామంటూ జనం ప్రతినబూనారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని శాసనసభ్యుడు దివాకర్ రావు ప్రారంభించారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్లకి ఇంకుడు గుంతను తప్పనిసరి చేస్తామని తెలిపారు. మంచిర్యాల 30వ కౌన్సిలర్ చంద్రమౌళి తన వార్డులో గుంతలు తవ్వుకునే వారికి 1200 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈరోజు మనమంతా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టాలి. ఇంకుడు గుంతలు మొత్తం ఎంటైర్ తెలంగాణలో కానీ మన ప్రాంతంలో అన్ని ప్రాంతాలు చేసినట్లయితే ఒక 3-4 సంవత్సరాల లోపల మనకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుంది. వృధా పోయే నీటిని మన నిల్వ చేసే కార్యక్రమం ఇది ఎంతో భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చక్కటి కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం. కానీ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బాధ్యత మన అందరిపై ఉంటుంది. పెద్ద ఎత్తున పేపర్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్లో ఇంకుడు గుంత నిర్మాణాన్ని మొదలుపెట్టారు. భూగర్భ జలాన్ని ఒడిసిపట్టేందుకు అంతా ముందుకు రావాలని పోలీసులు పిలుపునిచ్చారు.